ఫైనల్లీ నేను కూడా గోవా వచ్చేసిన. ఇంకా చాలా డేస్ అవుతుంది సార్ అని చూడకుండా కూడా. చూద్దాం, 2 రూమ్లు అయితే చూసుకుంటా. అక్కడ ఉన్నారనుకో మా లక్క, అది తెలియకుండా మళ్ళీ కాల్స్ చేయాలి, అదొక పంచాయతీ ఉంటుంది. బ్యాక్ టు ఛానల్, ఇట్స్ మీ క్రేజీ సనా. ఫైనల్లీ నేను కూడా గోవా వచ్చేసిన. సో ఏంటంటే వాళ్ళు నేను రాను చాలాసేపు కాల్ చేసిర్రు. మనం తెలిసి ఎట్లుంటుంది మనతోని. చాలా రోజుల తర్వాత వీడియోస్ కూడా వస్తున్నాయి. సో ఇప్పటి నుండి ఇంటర్నెట్ అని వస్తున్నాయి. ఇప్పుడే క్యాబ్ అయితే మాట్లాడేసుకున్నా, క్యాబ్లోకి వెళ్తున్నా. సో వెయిట్ చేస్తున్నా. ఇంకా చాలా డేస్ అవుతుంది సార్ అని చూడకుండా కూడా. చూద్దాం. సో ఇప్పుడు వెళ్ళేసి ఎక్కడున్నారు వీళ్ళు, ఏంటిది, నా మేము ఉండే రూమే తీసుకుర్రా పాతది, లేకపోతే ఏదైనా కొత్తది తీసుకున్నారా, లేకపోతే మనకి ఇంకేం తెలియదు. ఫస్ట్ అయితే మేము రెగ్యులర్గా తీసుకునే 2 రూమ్లు అయితే చూసుకుంటా. అక్కడ ఉన్నారనుకో మా లక్క, అది తెలియకుండా మళ్ళీ కాల్స్ చేయాలి, అదొక పంచాయతీ ఉంటుంది. లెంకాల్సిన అవసరం ఉండొద్దు మనకు, ఎందుకంటే తెలుసు కదా వెంటనే అయిపోవాలి, ఏదన్నా ధన అయిపోవాలి. సో క్యాబ్ అయితే మాట్లాడేసుకున్నా, క్యాబ్లోకి వెళ్తున్నా. సో ఫైనల్లీ ఐ యామ్ ఇన్ గోవా. సో ఇంకా అందరు ఎలా ఉన్నారు? హౌ యూ గైస్ ఆర్ డూయింగ్? సో మనం బీచ్లు మనం తిరిగాం. జరిగిపోయిండు అడు అనుకుంటూ పోతుండు. సో ఇంకేంటి, వాట్ ఈస్ ద ప్లాన్స్? చాలా రోజులు అవుతుంది వీడియోస్ రాక కూడా. నేను కూడా మా వాళ్ళతో ఎంజాయ్ చేయక. సో ఫైనల్లీ ఐ యామ్ ఇన్ గోవా, విల్ ఎంజాయ్. మా బామ్మడి దగ్గర వచ్చిండు సోనుగాడు ఒక్కడే.